మస్తు వెలుగులో కూర్చున్నా. వినండి బాగా, మస్తు వెలుగుంది నా దగ్గర. అలా చీకట్లో చూస్తే చీకట్లో ఒక దెయ్యం ఉంది. బాగా వినండి, దెయ్యము అది ఆడా కాదు మగా కాదు, నల్లగా ఉంది, నల్ల డ్రెస్ వేసుకుంది. నేను చూస్తూనే ఉన్నా అట్లా. అందుకని ప్రియులారా మనం గ్రహించాలి, దేవుని బిడ్డలారా మనం గ్రహించాలి. చీకటి ఆవరించకుండా, చీకటిలో ప్రవేశించకుండా, చీకటి మీలో రాకుండా, చీకటి మీలో ఉండకుండా ఆలోచించండి అంటారు దేవుడు. అప్పుడు నేనేమన్నాను తెలుసా, ఆ చీకటిలో ఉన్న శోధన నేను ఏమంటానంటే భయపడతలే. నేను వెలుగు ఎలాంటి వెలుగు ఉన్నానంటే ఈ లైట్ల వెలుగు కాదు, ఈ లైట్లు మామూలు వెలుగులే, కానీ పరిశుద్ధాత్మ వెలుగు నాలో ఉన్నది. నేను ధైర్యంగా ఉన్నాను, నేను విశ్వాసంతో ఉన్నాను, నేను ఓడిపోకుంటున్నాను. అది చీకటిలో నన్ను పిలుస్తుంది. ఎక్కడికి? చీకటిలోకి రమ్మని. అప్పుడు నేనేమైపోతున్నాను? ప్రభువా అన్నానంటే అది ఉన్న పాటకి వెళ్ళిపోయింది. అది ఏంటంటే చీకటి శక్తుల ప్రభావం అనేక